కాంప్లెక్స్ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్. అంటే ఇప్పుడు చూడండి, DC సర్క్యూట్లో చూస్తే రెసిస్టెన్స్ ఈజ్ ఓకేనా, రెసిస్టెన్స్ 2 ohms 3 ohms 4 ohms ఉంటుంది. అదే మీరు AC సర్క్యూట్లో వెళ్ళినప్పుడు ఆ రెసిస్టెన్స్ అయితే ఆ వోల్టేజ్ అయితేనేమి కరెంట్స్ అయితేనేమి రియల్ నెంబర్స్ కాదు. అవేంటి, దాంట్లో ఏముంటుంది, రియల్ నెంబర్ ఉంటుంది అండ్ ఇమాజిన్ నెంబర్ ఉంటుంది. అయితే రియల్ నెంబర్ని ఇమాజిన్ నెంబర్ని ఎలా సెపరేట్ చేస్తామంటే, ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఏ రియల్ నెంబర్కి ముందు జే అనే ఆపరేటర్ పెడుతున్నామో, ఏ రియల్ నెంబర్కి ముందు జే అనే ఆపరేటర్ పెడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ J5, J6, J7, వీటిని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాం. సో కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేసినప్పుడు నా కంటికి 2 నెంబర్స్ కనబడుతూ ఉన్నాయి. 1 నెంబర్ ఇస్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్, అనదర్ నెంబర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇమాజిన్ నెంబర్. అయితే ఇచ్చిన నెంబర్ రియల్ నెంబరు లేదా ఇచ్చిన నెంబర్ ఇమాజిన్ నెంబర్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఏ రియల్ నెంబర్కి ముందు జే అనే ఆపరేటర్ ఉంటుందో, ఏ రియల్ నెంబర్కి ముందు జే అనే ఆపరేటర్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ నెంబర్. ఏ రియల్ నెంబర్కి జే ఆపరేటర్ ఉండదో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తున్నా. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ మీకు చేతికి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేయగానే దాంట్లో 2 + J5 ఉంది. ఏముంది, 2 + J5 ఉంది. అయితే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో 2 + J5, 2 ఏం రిప్రజెంట్ చేస్తుంది, 2 ఇచ్చిన నెంబర్, 2 ఈజ్ అనేది ఏ నెంబరు, J4 అనేది ఏ నెంబర్ అంటే, చూడండి ఫస్ట్ కాన్సిడర్ J4. సో ఏ రియల్ నెంబర్ అయితే J4 ఉందో 4కి ముందు ఏముంది, J అని ఆపరేటర్ ఉంది. సో J4 అనేది ఏంటంటే ఇమాజినరీ నెంబర్. ఓకేనా, ఏదైతే 2 అనే రియల్ నెంబర్ ఉందో దట్ ఈస్ కాల్డ్ అస్ రియల్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్లో ఏమి ఉంటాయంటే ఒక రియల్ నెంబర్ ఉంటుంది, ఒక ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. ఆ రియల్ నెంబర్ని ఇమాజిన్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయమంటే, ఏ నెంబర్కి ముందు జే అనే ఆపరేటర్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇమాజినరీ నెంబర్. ఏ నెంబర్కి అయితే జే అనే ఆపరేటర్ ఉండదో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్. సో 3 + J6 ఉంది అనుకుందాం. 3 + J6 ఉందంటే 3 ఈజ్ ఎ రియల్ నెంబర్, J6 యాజ్ ఇమాజినరీ నెంబర్. సో హౌ డు యూ డిఫరెన్షియేట్ ఇది? సో ఏదైతే రియల్ నెంబర్ ముందు జే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ నెంబర్. ఏ నెంబర్ ముందు జే ఉండదో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్. ఇక్కడ దాకా బాగానే ఉంది. వాట్ ఈస్ దిస్ జే? జే అనేది ఏంటంటే ఒక ఆపరేటర్. సో జే అనేది ఈజ్ అ వెక్టర్. అదేంటంటే రొటేట్ అవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో రొటేటింగ్. సో ఎంత డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుందంటే 90 degrees రొటేట్ అవుతూ ఉంటుంది. జే ఈజ్ అన్ ఆపరేటర్ ఆర్ వెక్టర్, ఈజ్ ఎ రొటేటింగ్ వెక్టర్. ఇది ఆల్వేస్ ఏ డైరెక్షన్ తిరుగుతుందంటే యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, J5 అన్నాం చూసారా, జే ఈజ్ అన్ ఆపరేటర్. జే ఈజ్ అన్ ఆపరేటర్ ఆర్ ఎ వెక్టర్. ఇదేం చేస్తుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే రొటేట్ అవుతున్నప్పుడు దాని వాల్యూ చేంజ్ అవుతూ ఉందా అంటే ఎస్, ద వాల్యూ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. జే అనే ఆపరేటర్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎంత యాంగిల్ రొటేట్ అవుతూ ఉంటుంది అంటే 90 degrees డిస్టెన్స్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 0, తర్వాత 90, తర్వాత 180, తర్వాత 270, 360 degrees అలా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇట్లా పర్టికులర్ డిస్టెన్స్ 90 degrees రొటేట్ అవుతూ ఉన్నప్పుడు దాని వాల్యూ చేంజ్ అవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. ద వాల్యూ ఆఫ్ జే ఈస్ గోయింగ్ టు బి చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద రొటేషన్. ఏ డైరెక్షన్ రొటేట్ అవుతూ ఉంటుందంటే యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. 0, 90, 180, 270, 360 అండ్ సో ఆన్. ఓకేనా, నెక్స్ట్ అయితే జే వాల్యూ చేంజ్ అవుతుందని చెప్తున్నాను. సో వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ద జే వాల్యూ ఇస్ డిఫరెంట్. వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ద జే వాల్యూ ఇస్ అగైన్ is going to be changed. So with respect to angle the j value is going to be changed. Next, what is the value of j at a different instant of time, at a different instant అంటే ఇప్పుడు చూద్దాం. ఒక సెకండ్ ఉండండి అమ్మా, ఒక్క సెకండ్. రైట్. సో ఏసీ సర్క్యూట్స్ని మనం ఏసీ సర్క్యూట్ని డీల్ చేస్తున్నప్పుడు ఏవైతే కరెంట్స్, వోల్టేజెస్, రెసిస్టెన్సెస్, ఇంపిడెన్సెస్ ఉన్నాయో అన్ని రియల్ వాల్యూస్ అంటే కాదు. దోస్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఓపెన్ చేద్దాం. వెన్ యూ ఓపెన్ ద కరెంట్ you will find the two numbers. When you open the current you will find the two numbers. One is called as the real number, another is called as the imaginary number. So already told you, imaginary number ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే j తో రిప్రజెంట్ చేస్తాం. J4 ఉందనుకో, J4 is a real imaginary number and so on. సో అయితే j is called as the operator. సో ఆపరేటర్ ఏదైతే ఉందో దాని వాల్యూ చేంజ్ అవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఆపరేటర్ is a vector which is going to be rotating in anti-clockwise direction. The value of j is going to be changed with respect to the angle of rotation. If theta is equal to 0 degrees, the value of j is +1. The value of j is +1. ఆల్రెడీ మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ద +1 ఒక డయాగ్రామ్ చూపిస్తాను.
ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ జే. అంటే మీకు ఇందాక చెప్పాను చూసారా, ఇమాజిన్ నెంబర్ అని చూసారా, ఇక్కడ చూడండి ఇమాజిన్ నెంబర్. ఇమాజిన్ నెంబర్ చూడండి ఇక్కడ ఒకసారి, జే వై అన్న. జే ఈజ్ కాల్డ్ యాజ్ ది ఆపరేటర్. ఈ జే అనే ఆపరేటర్ ఏదైతే ఉందో అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. సో చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఇక్కడ చూడండి కనపడుతుందా? ఎస్. చూడండి రెడ్ కలర్ చూపించాను చూడండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో జే అనే ఆపరేటర్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుందంటే 90 డిగ్రీస్ ఇన్స్టెంట్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో తిరుగుతూ ఉన్నప్పుడు జే ఆపరేటర్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో దాని వాల్యూ చేంజ్ అవుతూ ఉందా అంటే ద వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా, ఎంత వాల్యూ చేంజ్ అవుతుందంటే చూడండి, when the j value is when the operator rotating is 0 degrees దగ్గర j ఆపరేటర్ వాల్యూ ఎంత ఉంటుందంటే +1 ఉంటుంది. ఏంటి? +1 ఉంటుంది. అదే j ఆపరేటర్ 0 నుంచి 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ j వాల్యూ ఎంత అవుతుందంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి వాల్యూ ఆఫ్ j ప్లస్ j వాల్యూ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ j ఈస్ +j. అదే j ఆపరేటర్ 90 నుంచి 180 డిగ్రీ వచ్చేసరికి ద వాల్యూ ఇస్ గోయింగ్ టు బి j. ఇంతకుముందు ఎలా ఉండే? +j ఉండే. ఎప్పుడైతే ఫర్దర్ 90 డిగ్రీస్ రొటేట్ అవుతుందో దాని వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. -1 అవుతుంది. మరి అదే j ఆపరేటర్ 180 డిగ్రీస్ నుంచి ఫర్దర్‌గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో 270 డిగ్రీస్ వచ్చినప్పుడు ద వాల్యూ ఇంతకుముందు ఎంత ఉండే? -1 ఉండేది కాస్త ఇప్పుడు ఏమవుతుంది? -j అవుతుంది. Then when you rotate further from 270 to 360 degrees, the value is going to be changed from -j to +1. సో ఎలా గుర్తుపెట్టుకోవడం సార్ అంటే సింపుల్ చూడండి, సింపుల్ చెప్తున్నా గుర్తుపెట్టుకోవడం. సో 4 క్వాడ్రంట్స్ ఇవి. 4 క్వాడ్రంట్స్ కదా! 4 క్వాడ్రంట్స్‌లో ఎక్స్ యాక్సిస్ చూడండి. ఎక్స్ యాక్సిస్ అనేది ఇటువైపు చూస్తే ఒక పాజిటివ్ రియల్, ఇటువైపు చూస్తే నెగెటివ్ రియల్. పైన పాజిటివ్ ఇమాజినరీ, కింద నెగెటివ్ ఇమాజినరీ. సో ఈ పాజిటివ్ రియల్ దగ్గర +1 పెట్టండి. నెగెటివ్ రియల్ దగ్గర -1 పెట్టండి. సో ఇమాజినరీకి వచ్చేసరికి పాజిటివ్ ఇమాజినరీ దగ్గర +j పెట్టండి. నెగెటివ్ ఇమాజినరీ దగ్గర -j పెట్టండి. దట్ ఈస్ ఓవర్. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పగలరా ఎవరైనా? వెన్ θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ హౌ విల్ బి ద వాల్యూ ఆఫ్ j ఆపరేటర్ అంటే యూ కెన్ సే దట్ ఈస్ ద +j సార్. సో ఎప్పుడైతే 180 డిగ్రీస్ అన్నాను అనుకోండి, 180 డిగ్రీస్ దగ్గర అంటే నెగెటివ్ రియల్ దగ్గర ద వాల్యూ ఈస్ -1. సో అట్ θ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ద ఆపరేటర్ j వాల్యూ ఈజ్ -1. When the theta value is 270 degrees, the value of j operator is -j. Simple. It is very simple to understand, to remember also. Right. సో j ఆపరేటర్ గురించి మాట్లాడడం. సో j అనేది ఏంటి? ఈజ్ ఇమాజినరీ. j ఈజ్ అన్ ఆపరేటర్ విచ్ ఆల్వేస్ రొటేటెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ ఇన్స్టెంట్ ఆఫ్ 90 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇదంతా j అనేది ఎప్పుడు వచ్చింది? ఏసీ సర్క్యూట్లో వచ్చినప్పుడు j వస్తుంది. యాక్చువల్గా డీసీ సర్క్యూట్లో j అనే కాన్సెప్ట్ రాదు. సో ఇమాజినరీ పార్ట్ అనేది ఉండదు దేంట్లో? డీసీ సర్క్యూట్స్లో. అక్కడ ఏముంటుంది? ఓన్లీ రియల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. బట్ వెన్ యూ డీల్స్ విత్ ఏసీ సర్క్యూట్స్, కరెంట్ కావచ్చు, ఇంపిడెన్స్ కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ద పారామీటర్స్ వాట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఏసీ సర్క్యూట్స్, those are complex numbers. When you open any complex number, కరెంటు అనే కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేసినప్పుడు లేదా వోల్టేజ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో 2 టర్మ్స్ కనపడతాయి. వన్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్, అనదర్ ఇస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ. ఓకే, ఇమాజినరీ. ఎస్, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేస్తూ ఉన్నా. సో కాంప్లెక్స్ నెంబర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేయగానే దాంట్లో మీకు ఒక రియల్ నెంబర్ కనబడాలి, ఒక ఇమాజినరీ నెంబర్ కనబడాలి. సో రియల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. రైట్. రియల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. దానికి పర్పెండిక్యులర్ లో వై యాక్సిస్ లో ఏముంటుందంటే ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. నా ఐ వుడ్ లైక్ టు యాడ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో హౌ టు యాడ్ దీస్ 2 కాంప్లెక్స్ నెంబర్స్? చూడండి, ఐఎమ్ టేకింగ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జేవై. సో ఏ ఈజ్ ఒక కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏని ఓపెన్ చేసినప్పుడు 2 నెంబర్స్ కనపడతాయని చెప్పాను కదా, ఒకటి రియల్ అండ్ ఒకటి ఇమాజినరీ. సో ఒక రియల్ నెంబర్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అనేది, ఇమాజినరీ నెంబర్ ఏంటంటే జేవై అనేది. అని అగైన్ ఐఎమ్ టేకింగ్ అనదర్ కాంప్లెక్స్ నెంబర్ బి అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు బి అనే కాంప్లెక్స్ నెంబర్లో అగైన్ 2 నెంబర్స్ ఉన్నాయి. వన్ ఈస్ కాల్డ్ యాజ్ ది రియల్, అనదర్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇమాజినరీ. సో రియల్ నెంబర్ ఈస్ డబ్ల్యూ అండ్ ఇమాజినరీ నెంబర్ ఈస్ జెడ్. ఓకేనా? నౌ వెన్ యూ యాడ్ దీస్ 2 కాంప్లెక్స్ నెంబర్స్, చూడండి 2 రియల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చే నెంబర్ కూడా మనకు రియల్ నెంబరే. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ రియల్ నెంబర్ ఆఫ్ 3 and real number of 5, when you add these 2 real numbers, 3 plus 5 is equal to 8. 8 is also a real number. In the same way, in AC circuits, when you add 2 complex numbers, you will get the same complex number. When you add 2 complex numbers, you will get complex number. When you subtract 2 complex number, you will get complex number. Good pettukovali. Okay na? So a plus b, I'm going to add complex a with complex b, complex number b. So x plus jy is the complex a and y plus w plus jz is the complex b number. When you add these two, ఏమవుతుంది? When you add these two, x plus jy
plus w plus jz, you will get x plus jy plus w plus jz. So I'm just separating the real numbers and imaginary numbers. So real numbers enti, x plus w is the real number and y plus j is the imaginary number. So when you add two complex number, here you also got the two numbers. చూడండి, x plus w is a real number and y plus j is the కాంప్లెక్స్ నెంబర్. సో ఇమాజినరీ నెంబర్. సో నేను చెప్పాను, ఒక కాంప్లెక్స్ నెంబర్లో ఒక రియల్ నెంబర్ ఉంటుంది, ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేస్తూ ఉన్నామో, రెండు కాంప్లెక్స్ నెంబర్ యాడ్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ కూడా ఏముంటుంది, అది దట్ ఈస్ ఆల్సో రియల్ కాంప్లెక్స్ నెంబర్. దాంట్లో ఏముంటుంది, ఒక రియల్ నెంబర్ ఉంటుంది, ఒక ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఏ ప్లస్ బిని యాడ్ చేసినప్పుడు నాకు ఎక్స్ ప్లస్ డబ్ల్యూ అని వచ్చింది ఒకటి. ఎక్స్ ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఎ రియల్ నెంబర్, ఓకేనా, అండ్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఎ ఇమాజినరీ నెంబర్. సో ఇప్పుడు a minus b చేద్దాం. when you do a minus b, x plus jy minus w plus jz. So when you do calculation, when you do or simplify this, I got the value of x minus w plus j into y minus z, where x minus w is also a real number. మీకు డౌట్ రావాలి, సార్ రియల్ నెంబర్ పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చా అంటే, ఎస్, రియల్ నెంబర్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఒక రియల్ నెంబర్ మీరు గమనిస్తే x is a real number, w is also real number. అయితే x is a positive real number, మైనస్ w ఈజ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్. సో డౌట్ రావాలి మీకు, ఏంటి సార్ అంటే, సార్ రియల్ నెంబర్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చా, లేకుంటే ఓన్లీ పాజిటివ్గా ఉండాలా? ద ఆన్సర్ ఈజ్ రియల్ నెంబర్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. మళ్ళీ ఇంకొక డౌట్ రావాలి, సార్ ఇమాజినరీ నెంబర్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా రావాలా, లేకుంటే నెగిటివ్గా ఉండాలంటే, సో ఇట్ మే బీ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ద రియల్ నెంబర్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ద ఇమాజినరీ నెంబర్ ఈజ్ ఆల్సో మే బీ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ x మైనస్ డబ్ల్యూ అని వచ్చింది. x ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్, మైనస్ డబ్ల్యూ ఈజ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్. సో ఇది కరెక్టా అంటే ఇది ఆల్సో కరెక్ట్. సో రియల్ నెంబర్ అనేది ఏదైనా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇమాజిన్ నెంబర్ కూడా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, నేను గమనించింది ఏంటంటే, when you do addition of two complex number, I got the answer as a complex number. ఎంత, x plus w plus j into y minus z. x plus w is a real number and y plus j is the complex number. Is it clear? Next చూడండి, ఇప్పుడు ఒక రెండు నెంబర్లు చూడండి. ఐఎమ్ చెకింగ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఇంతకుముందు ఎక్స్ ప్లస్ జేవై అన్నాను, ఇక్కడ నెంబర్స్ తీసుకుంటున్నా, ఇంటీజర్స్ తీసుకుంటున్నా. ఓకేనా? ఇంటీజర్స్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ j1, చూడండి 4 ప్లస్ j1 అండ్ 2 ప్లస్ j3. సో 4 ప్లస్ j1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, 2 ప్లస్ j3 అనేది ఒక అనదర్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో యు ఆర్ హ్యావింగ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, వన్ ఈస్ ఏ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ బి. చూడండి, ఏ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఆ కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఒక రియల్ నెంబర్ ఉంటుంది, ఒక ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. అయితే ఆ రియల్ నెంబరు పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇమాజినరీ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. కంపల్సరీగా పాజిటివ్ ఉంటేనే కరెక్ట్, నెగిటివ్ ఉంటే తప్పని చెప్పకూడదు. ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఇప్పుడు చూడండి, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నా. ఏంటి, 4 ప్లస్ j1 ఈజ్ వన్ కాంప్లెక్స్ నెంబర్, j ప్లస్ j3 ఈజ్ 2 ప్లస్ j3 ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్. When you add these two complex number a plus b, I got another expression that is also a complex number which consisting of a real number and imaginary number. అది కరెక్ట్గా చూడండి ఒకసారి. When you add a plus b, 4 plus j1 plus j plus 2 plus j3, when you add these two complex number, I got the answer as a complex number with real number value is 6 and imaginary value is 4. Next, a minus b చేసినప్పుడు కూడా I got the same ఓకే, సేమ్ కాంప్లెక్స్ నెంబర్ విత్ రియల్ అండ్ ఇమాజినరీ. అయితే ఇక్కడ గమనించండి, ఏ ప్లస్ బి చేసినప్పుడు అక్కడ ఇమాజినరీ నెంబర్ పాజిటివ్ ఉంటే, ఏ మైనస్ బి చేసినప్పుడు ఇక్కడ ఇమాజినరీ నెంబర్ మైనస్ ఉంది. సో ఇది కరెక్టా తప్ప అంటే, ద ఇమాజినరీ నెంబర్ మే బీ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ బట్ ట్రికీ ఏంటంటే, when you do multiplication, you will find one small
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూడండి, ఏ అండ్ బి చూడండి ఒకసారి. ఒక సింపుల్ ట్రిక్కీ ఉంటుంది. సో ఏ మైనస్ బి ఈజ్ ఈజీ. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే వెన్ యూ డూ మల్టిప్లికేషన్ యూ విల్ ఫైండ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జే స్క్వేర్ అనే టర్మ్ వస్తుంది ఇక్కడ. జే స్క్వేర్ వెన్ యూ డూ మల్టిప్లికేషన్ చూడండి, 4+J1 ఇంటూ 2+J3 అయితే 4తో మల్టిప్లై చేస్తున్నా. 4 ఇంటూ 2+J3 plus J1 into 2 plus J3. When you do multiplication, I got the expression of 8 plus, చూడండి 8 plus A plus J12 plus J2 plus J square. When you do J, చూడండి J1 into J3, J square 3. సో మీకు ఆల్రెడీ తెలుసు J square 3 అంటే యాక్చువల్గా J is equal to under root minus 1 value. J is equal to under root minus 1 value. When you do okay, when you do square J square, it becomes minus 1 value. So J square value is minus 1. Okay na? So గుర్తుపెట్టుకోండి, J value is under root minus 1 అయితే J square value is minus 1. సో ఇక్కడ J square ప్లేస్లో ఏం చేస్తున్నా, minus 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. minus 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు the whole expression I got as 8 plus J14 minus 3. The total we got A cross B is equal to 5 plus J4. ఓకేనా? సో ఇక్కడ J square వచ్చినప్పుడు దాని వాల్యూ ఎందుకు తీసుకోవాలంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇంతకుముందు. చూడండి కావాలంటే ఐ టెల్ యూ. చూడండి ఇక్కడ చూడండి, J square వాల్యూ ఇందాక మనకు అక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి J square అనే టర్మ్ వచ్చింది చూసారా. J square, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ J square అంటే J square అక్కడ యాక్చువల్గా 0 degrees దగ్గర J power 0 ఉంటుంది, 90 degrees దగ్గర J power 1 ఉంటుంది, 180 degrees దగ్గర J power 2 ఉంటుంది. సో J power 2 అంటే ఎక్కడ ఉంది, అది నెగటివ్ రియల్ యాక్సిస్ దగ్గర ఉంది. నెగటివ్ రియల్ యాక్సిస్ దగ్గర దాని వాల్యూ ఎంత, -1 కదా. చూడండి మనకు 4 క్వాడ్రంట్స్లో పాజిటివ్ రియల్ దగ్గర దాని వాల్యూ +1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 90 degrees దగ్గర +J ఉంది, 180 degrees దగ్గర -1 ఉంది, 270 దగ్గర -J ఉంది. సో ఇక్కడ అడిగింది ఏంటి, J స్క్వేర్ దాని పొజిషన్ ఎలా ఉందంటే, J స్క్వేర్ పొజిషన్ అంటే అర్థం ఏంటంటే J ఆపరేటర్ ఎక్కడ ఉందంటే 180 degrees దగ్గర ఉంది. సో 180 degrees దగ్గర దాని వాల్యూ ఎంత అవుతుంది, -1 అయింది. చూడండి -1 అయింది, చూడండి -1. ఓకే, దిస్ ఈస్ -1. రైట్. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వి జస్ట్ కమ్ అక్రాస్ దట్. వినపడుతుందా? చూడండి మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు కొత్త టర్మ్ ఒకటి కనపడింది, ఏంటి, J square అనే టర్మ్. సో J ఈజ్ అన్ ఆపరేటర్ కదా. సో బేసికలీ వాట్ ఈస్ మీన్ బై J ఈజ్ అన్ ఆపరేటర్ which always rotates in an anti-clockwise direction with the interval of 90 degrees, right? సో ఇక్కడ మనకు 4 క్వాడ్రంట్స్ గీద్దాం. 4 క్వాడ్రంట్స్ డ్రా చేశాక పాజిటివ్ రియల్ యాక్సిస్, దానికి ఆపోజిట్లో నెగిటివ్ రియల్ యాక్సిస్, వై యాక్సిస్ మీద ప్లస్ ఇమాజినరీ యాక్సిస్, కింద వచ్చేసరికి మైనస్ ఇమాజినరీ యాక్సిస్. సో అటు రియల్ యాక్సిస్ దగ్గర 0 degrees, పైన 90, 180, 270 అండ్ 360 ఆర్ 0 degrees. సో J ఆపరేటర్ వాల్యూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతున్నప్పుడు ఇవన్నీ స్టాండర్డ్ ఇవన్నీ మ్యాథమెటిక్స్లో స్టాండర్డ్గా మనం తీసుకుంటున్నాం వాల్యూస్. ఓకేనా. సో J అనేది ఎంత వాల్యూ ఉంటుందంటే 0 degrees దగ్గర J వాల్యూ ఎంత అంటే +1 వాల్యూ ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే 90 degrees తిరుగుతుందో దాని వాల్యూ +J అయింది. 180 దగ్గరికి వచ్చేసరికి దాని వాల్యూ -1 అయింది. అదే 270కి రొటేట్ అయినప్పుడు దాని వాల్యూ -J అయింది. ఓకేనా. ద వాల్యూ ఆఫ్ J ఈస్ గోయింగ్ టు బి చేంజ్. సో ద వాల్యూ ఆఫ్ J ఈస్ గోయింగ్ టు బి చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ J స్క్వేర్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి J స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనకు J స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే 180 degrees దగ్గర ఉన్నట్టు అది. సో 180 degrees రొటేట్ అయిన దాని వాల్యూ ఎంత, -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్. సో చూడండి A క్రాస్ B చేస్తే ఎంత వచ్చింది, 5 + J4 వచ్చింది. ఓకేనా. నౌ ఇక్కడ ఇంకో కొత్త కాన్సెప్ట్ వచ్చింది, కాంప్లెక్స్ కాంజుగేట్ అని వచ్చింది. అంటే అర్థం ఏం చెప్పనా, కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే కాంప్లెక్స్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే దానికి రెప్లికా, అంటే దానికి అర్థం ఏంటి, దానికి ఒక మిర్రర్. సో మిర్రర్ ఇమేజ్ అంటాం. సో ఏదైతే కాంప్లెక్స్ ఉందో నెంబరు, దానికి మిర్రర్ ఇమేజే కాంప్లెక్స్ కాంజుగేట్ అంటాం. సో ఇక్కడ చూడండి, కాంజుగేట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్
conjugate of a complex number is found by reversing the algebraic sign of the complex number, only keeping the algebraic sign of the real number and same, and identify the complex conjugate of z. ఇప్పుడు దీన్ని క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నా. కాంప్లెక్స్ నెంబర్ చూడండి, z ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ J4. సో రియల్ నెంబర్ ఈజ్ 6, ఓకే, ఇమాజిన్ నెంబర్ ఈజ్ J4. అయితే ఇక్కడ ఏమడిగాడు, జే అనే కాంప్లెక్స్ నెంబర్కి కాంప్లెక్స్ కాంజుగేట్ ఎంత అన్నాడు. కాంప్లెక్స్ కాంజుగేట్ ఎంత అని. సో ఏం చేద్దాం, ఫస్ట్ డ్రా చేద్దాం. ఫస్ట్ జే ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ J4ని డ్రా చేద్దాం. ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఏమడిగాడు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, సారీ ఇక్కడ 6 ప్లస్ J4 అని రాసాడా, రైట్, నేను 3 ప్లస్ J4 అనుకున్నాను. ఓకే, ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ J4 డ్రా చేయాలి. చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ J4. 3 ఈజ్ ఎ రియల్ టర్మ్, రియల్ వాల్యూ, అండ్ J4 ఈజ్ ఎ ఇమాజినరీ వాల్యూ. సో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి 4 క్వాడ్రంట్ యాక్సిస్లో చూడండి, ఇది రియల్ యాక్సిస్, చూడండి ఇది రియల్ యాక్సిస్, పాజిటివ్ రియల్, ఇది నెగిటివ్ రియల్, పాజిటివ్ ఇమాజినరీ, నెగిటివ్ ఇమాజినరీ. వాడు ఏమన్నాడు, z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ J4. సో 3 ప్లస్ J4 అన్నాడు. అంటే త్రీ ఈజ్ ద పాజిటివ్ రియల్ నెంబర్, J4 ఈజ్ ద పాజిటివ్ ఇమాజిన్ నెంబర్. ఎక్కడ డ్రా చేయాలి, చూడండి 3 నెంబర్ని ఎక్కడ డ్రా చేయాలి, ఇక్కడ డ్రా చేయాలి, ఓకేనా. సో ఎందుకంటే 3 అనేది పాజిటివ్ రియల్ కాబట్టి రియల్ యాక్సిస్ మీద డ్రా చేయాలి 3ని, పాయింట్ని మార్క్ చేయాలి. J4 అనేది ఏంటి, పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్. ఇక్కడ ఉంది పాజిటివ్ ఇమాజినరీ, ఇక్కడ ఉంది. సో 4 వాల్యూ ఇక్కడ ఉంది. సో ద రిజల్టెంట్ ఆఫ్ దిస్ 2 ఈజ్ నథింగ్ బట్ z. సో z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ J4. వాడు అడిగింది ఏంటంటే, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి ఆ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ అన్నాడు. కాంజుగేట్ అంటే ఏంటి, దానికి అద్దాన్ని ఇట్లా పెట్టినప్పుడు దానికి ఎగ్జాక్ట్ రెప్లికానే కాంప్లెక్స్ కాంజుగేట్. ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్. ఇప్పుడు కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏం చేశాను, అగైన్ చూడండి, కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ +4 ఉంది కదా, ఇక్కడ +4 ఉంది, ఇది పాజిటివ్ క్వాడ్రంట్లో ఉంది, ఇది నెగిటివ్ క్వాడ్రంట్. సో ఇక్కడ ఏమవుతుంది, దీనికి రిప్లికా ఏమైంది, ఇది మైనస్ J4 అయింది. ఇక్కడ గీసినప్పుడు మనం రియల్ యాక్సిస్ మీద ఉన్నాం కదా, కాబట్టి +3 అయింది. సో కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటంటే జస్ట్ ఇమాజినరీ వాల్యూ చేంజ్ అవుతుంది, ఇమాజినరీ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇంతకుముందు z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ J4 ఉంటే ఓకేనా, J4 ఉంటే దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ అన్నప్పుడు దీని కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే z డాష్ అంటాం. z డాష్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ డస్ నాట్ చేంజ్, ఓన్లీ ఇమాజినరీ వాల్యూ చేంజ్. ఇంతకుముందు నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో ఇఫ్ z ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ J4, then the complex conjugate is nothing but 3 minus J4. Only the imaginary value is going to be changed. No, real number will not change. Okay, so real number does not change, only imaginary number is going to be changed. For example, if I ask to calculate 6 plus J8, 6 plus J8 is a complex number I have given to you and asked to calculate how much is the complex conjugate. So you have to mention it as 6 minus J8 because the real value does not change, only imaginary value is going to be changed. ఇంతకుముందు పాజిటివ్ ఉంటే it becomes negative, ఇంతకుముందు నెగిటివ్ ఉంటే it becomes positive. Okay, right. I hope you understood. Right, next ఇప్పుడు చూడండి, కాంప్లెక్స్ డివిజన్ చూడండి, కాంప్లెక్స్ డివిజన్. సో I would like to divide two complex numbers. A అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు 4 plus J1, B అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు 2 plus J3, right? When I ask you to calculate what is the resultant of A by B, so what is the resultant of A by B? So డివిజన్ చేయాలి. సో A by B is equal to 4 plus J1 by 2 plus J3. ఇది చేసాం. అయితే ఈ రెండు నెంబర్స్ ఉంటే మనకి A by B వస్తుందా, రాదు. సో ఏం చేయాలి అంటే, సో ఇన్ దిస్ కేస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, చూడండి ఇది న్యూమినేటర్ ఉంది కదా, చూడండి దిస్ ఈజ్ న్యూమినేటర్, ఇది డినామినేటర్, ఓకేనా. న్యూమినేటర్ బై డినామినేటర్ ఉంది. సో ఏం చేయాలి, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద A by B, యూ హ్యావ్ టు మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ with complex conjugate of the denominator. ఈ పాయింట్ అర్థమైందా, చూడండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నీట్గా డ్రా చేయనా, చూడండి.
చూడండి 4 + J1 బై 2 + J3 అనే నెంబర్స్ని డివిజన్ చేయాలి. సో ఏం చేయాలి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ఇక్కడ చూడండి నేనేం చేశాను చూడండి, వాట్ ఈస్ దిస్, ఇది ఎలా వచ్చింది, 2 - J3 ఎలా వచ్చిందంటే దట్ ఈస్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ దిస్ వాల్యూ. 2 + J3 యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటి, రియల్ వాల్యూ డస్ నాట్ చేంజ్ అని చెప్పాను కదా, ఓన్లీ ఇమాజినరీ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. సో 2 + J3 బికమ్స్ 2 - J3. ఓకేనా, ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 2 + J3 ఈజ్ 2 - J3. సో వెన్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 - J3 after doing the calculation, okay, after doing the calculation you got the a by b value as, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు జే స్క్వేర్ అనే టర్మ్ తగిలింది. సో ఇక్కడ కూడా మీకు జే స్క్వేర్ అనే టర్మ్ తగిలినప్పుడు వాట్ ఈస్ ద జే స్క్వేర్ వాల్యూ, జే స్క్వేర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -1. గుర్తుపెట్టుకోండి, జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. వెన్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ జే స్క్వేర్ యాజ్ 1, you will get the remaining expression. Okay, you will get the remaining expression. So after calculating the a by b, I got the value of 0.85 minus j 0.77. Okay na, 77. Now నెక్స్ట్ పోలార్ ఫామ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఉందో కాంప్లెక్స్ నెంబర్ని యూ కెన్ ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ 2 డిఫరెంట్ వేస్. కాంప్లెక్స్ నెంబర్ని 2 విధాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి రెక్టాంగులర్ ఫామ్ అంటాం. రెక్టాంగులర్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే ఆ రెక్టాంగులర్ ఫామ్లో ఆ కాంప్లెక్స్ నెంబర్లో రెక్టాంగులర్ ఫామ్ యూజ్ చేసినప్పుడు ఆ కాంప్లెక్స్ నెంబర్లో ఏమేమి ఉంటాయంటే ఒక రియల్ వాల్యూ ఉంటుంది, ఒక ఇమాజినరీ వాల్యూ ఉంటుంది. లెట్ ఇట్ బి x + jy. సో ఇదేంటి, రెక్టాంగులర్ ఫామ్ అంటాం. అదే ఇంకొక విధంగా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే పోలార్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అయితే పోలార్ ఫామ్లో ఏ విధంగా ఉంటుంది అంటే వెన్ యూ యూజ్ పోలార్ ఫామ్ టు రిప్రజెంట్ ది కాంప్లెక్స్ నెంబర్, ద కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేసినప్పుడు ఏముంటుందంటే దాంట్లో ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఒక యాంగిల్ ఉంటుంది. సింపుల్ చెప్పనా, రెక్టాంగులర్ ఫామ్ అనుకుందాం. ఇప్పుడు నేను రెక్టాంగులర్ ఫామ్ యూజ్ చేస్తున్నా. రెక్టాంగులర్ ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ రెక్టాంగులర్ ఫామ్లో ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ ఓపెన్ చేయగానే దాంట్లో నాకేం కనపడుతుందంటే ఒక రియల్ నెంబర్, ఇక ఇమాజినరీ నెంబర్ కనపడుతుంది. రైట్, అదే నేనేం చేస్తున్నానంటే పోలార్ ఫామ్ యూజ్ చేస్తున్నా. పోలార్ ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు అదే కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేసినప్పుడు ఇంతకుముందు ఏదైతే రియల్ నెంబర్, ఇమాజినరీ నెంబర్ ఉందో ఇక్కడ ఉండదు అది. మరి ఇక్కడ ఏముంటుంది పోలార్ ఫామ్ యూజ్ చేసినప్పుడు అంటే వెన్ యూ ఓపెన్ ఏ పోలార్ ఫామ్ యూ విల్ ఫైండ్ ఆల్సో 2 టర్మ్స్. అక్కడ ఎలాగైతే ఒక రియల్ నెంబర్, ఇమాజినరీ నెంబర్ అనే 2 టర్మ్స్ కనపడుతున్నాయో ఇక్కడ కూడా 2 టర్మ్స్ కనపడతాయి. ఒక టర్మ్ పేరు ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం, ఇంకొక టర్మ్ పేరు యాంగిల్ అంటాం. సో వెన్ యూ యూజ్ పోలార్ ఫామ్ టు రిప్రజెంట్ ద కాంప్లెక్స్ నెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్. చూడండి, ఇది కాంప్లెక్స్ ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ పోలార్ ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా. అదే నేను ఒకవేళ పోలార్ ఫామ్ అడిగాను అనుకోండి, పోలార్ ఫామ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఒక రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్ వస్తుంది దాంట్లో. ఇదేంటి రెక్టాంగులర్ ఫామ్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు. బట్ పోలార్ ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు జెడ్ ఓపెన్ చేయగానే నాకేం కనపడుతుందంటే ఒక ఏ కనపడుతుంది, ఒక యాంగిల్ కనపడుతుంది. ఏ ఏంట్రా అంటే మ్యాగ్నిట్యూడ్. ఏ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అండ్ థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా, చూడండి. సో ఇప్పుడు హౌ డు యూ ఫైండ్ అవుట్ దిస్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటామంటే హారిజంటల్ యాక్సిస్ కాంపోనెంట్, వర్టికల్ యాక్సిస్ కాంపోనెంట్ ఏంటో తెలిస్తే, ఓకేనా. సో మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటామంటే హారిజంటల్ యాక్సిస్ కాంపోనెంట్స్, వర్టికల్ యాక్సిస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని చూడండి ఇలా చేస్తున్నాం. చూడండి ఇక్కడ చూడండి చూడండి ఏ కనపడుతుందా, ఏ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్. ఏ ఎలా వచ్చింది, ఎక్స్ ప్లస్ వై చేస్తే ఏ వచ్చింది. వాట్ ఈస్ మీన్ బై ఎక్స్, ఇక ట్రయాంగిల్లో మీరు గమనిస్తే దిస్ ఎక్స్ సైడ్ ఏమవుతుందంటే ఏ కాస్ థీటా అవుతుంది, వై సైడ్ ఎంత వాల్యూ అంటే ఏ సైన్ థీటా. సో ఏ ఈజ్ నథింగ్ బట్ x² ప్లస్ y² అండర్ రూట్. సో వెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఏ వాల్యూ. సో హౌ డూ యూ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ద సైడ్ ఎక్స్ అంటే ఏంటి, x value is nothing but a cos theta and y is nothing but a sin theta. So when you do x² plus y² under root, you will get the magnitude value. After getting the magnitude value, if you want to calculate the theta value, theta is nothing but tan inverse of imaginary value by real value. So imaginary value is y and real value is x. After calculating the magnitude, if you want to go for the theta value, so you have to divide imaginary by real and tan inverse it. Okay,
సో దిస్ ఇస్ అబౌట్ పోలార్ ఫామ్. సో పోలార్ ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుందంటే z ఈజ్ ఈక్వల్ టు ఏ అట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా వేర్ ఏ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ థీటా ఇస్ ద యాంగిల్. సో ఏని ఎలా కనుక్కుంటామంటే హారిజంటల్ యాక్సిస్ కాంపోనెంట్స్ వర్టికల్ యాక్సిస్ కాంపోనెంట్స్ని ఫైండ్ అవుట్ చేశాక వాటి రెండుని ఉపయోగించి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటాం ఏ. దెన్ క్యాలిక్యులేట్ చేయాల్సిన థీటా. థీటా అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇమాజినరీ వాల్యూ బై రియల్ వాల్యూ వేస్తే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ థీటా. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. క్వశ్చన్ చూడండి ఒకసారి. 6x at an angle of 30 ఇచ్చాడు. ఓకే, 6 at an angle of 30. ఓకే చూడండి మా ఒక ప్రాబ్లం చూడండి. 6 at an angle of 30 అన్నాడు. 6 at an angle of 30 యాంగిల్ అని ఇచ్చినాడంటే అది రెక్టాంగులర్ ఫార్మా పోలార్ ఫార్మా అంటే పోలార్ ఫార్మ్. ఓకే, రెక్టాంగులర్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. రెక్టాంగులర్ ఫామ్ అంటే ఏముంటుంది? ఒక రియల్ నెంబర్ ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పోలార్ ఫామ్ అంటే మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ ఉంటుంది. ఓకేనా? రెక్టాంగులర్ ఫామ్ అంటే రియల్ వాల్యూ ఇమాజినరీ వాల్యూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పోలార్ ఫామ్ ఇచ్చాడు. 6 at an angle of 30 ఇచ్చాడు. 6 at an angle of 30 ఇచ్చాడు. దానిని వాడేమన్నాడు? రెక్టాంగులర్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ 6 at an angle of 30? 6 అనేది మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? ఇంతకుముందు చెప్పిన 6 ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఏ at an angle of theta అన్నాము చూసారా? ఏ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, థీటా ఇస్ ద యాంగిల్. సో ఏని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఏ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ అంటే అర్థం ఏంటి? హారిజంటల్ యాక్సిస్ కాంపోనెంట్ వర్టికల్ యాక్సిస్ కాంపోనెంట్ను ద్వారా కనుక్కుంటాం. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే హారిజంటల్ యాక్సిస్ కాంపోనెంట్ వర్టికల్ యాక్సిస్ కాంపోనెంట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఇంతకుముందు ఏ కాస్ థీటా అన్నాం కదా, ఏ కాస్ థీటా. ఏ ఈజ్ 6 ఇచ్చాడు, కాస్ థీటా అంటే 30. సో వెన్ యూ మల్టిప్లై ఏ కాస్ థీటా యూ గాట్ ద వాల్యూ ఆఫ్ 5.196, రైట్? అదే వై యాక్సిస్ కాంపోనెంట్ కావాలి. చూడండి, యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను చూడండి. 6 అంటే ఏంటి? ఏ. యాక్చువల్లీ ఏని ఓపెన్ చేస్తే ఏముంటుంది? √x² y² ఉంటుంది. అయితే ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఏ కాస్ థీటా ఈజ్ ఎక్స్ వాల్యూ. ఓకేనా? ఏ సైన్ థీటా ఈజ్ వై వాల్యూ. సో థీటా ఆల్రెడీ ఇచ్చేసాడు వాడు, 30 ఇచ్చాడు కాబట్టి 6 cos 30 ఈజ్ ఈక్వల్ టు 5.196. 6 sin 30 ఈజ్ 3. సో ఎక్స్ అనేది ఏంటి? ఎక్స్ వాల్యూ వచ్చేసింది చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? రియల్ వాల్యూ ఎంత? 5.196 వచ్చింది. ఇమాజినరీ వాల్యూ వై వచ్చేసింది ఎంత? 3. 5.196 ప్లస్ J3. ఓకే, సో 6 at an angle of 30ని రెక్టాంగులర్ ఫామ్లో కన్వర్ట్ చేసేసరికి దాని వాల్యూ ఏమైంది? 5.196 ప్లస్ J3 అయింది. ఇప్పుడు నేను చూడండి, ఒక రెక్టాంగులర్ ఫామ్లో ఉన్న దాన్ని పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. అంటే నీకు ఏం చేస్తాను, ఒక రెక్టాంగులర్ ఫామ్లో ఇచ్చా 4 + J3 ఇచ్చా, దాన్ని ఏమని చెప్పా? ఏ at an angle of theta కన్వర్ట్ చేయమన్నా. సో హౌ డూ యూ కనెక్ట్? సో జనరల్గా ఏ ఈజ్ గివెన్ బై √x² + y² కదా. అంటే అర్థం ఏంటి? రియల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్ ఏ అంటే. సో నాకు ఏ కావాలన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు √x² + y² అన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఎక్స్ ఏంటి? సో వాట్ ఈస్ దిస్ ఎక్స్? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 4. సో ఇదేంటి వాల్యూ? ఇది ఎక్స్ కదా, ఇది ఎక్స్ వాల్యూ, ఇదేంటి? వై వాల్యూ. సో ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి x² + y² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అండర్ రూట్ చేస్తే ఏ అవుతుంది. సో ఏ వచ్చినాక ఏ వాల్యూ వచ్చేసింది. మ్యాగ్నెట్ ఎంత వచ్చింది నాకు? 5 వచ్చింది. ఓకే, థీటా కావాలి. సో థీటా కావాలంటే ఏం చేయాలి? tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ వాల్యూ బై రియల్ వాల్యూ వేయాలి. సో వెన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద థీటా వాల్యూ యూ హ్యావ్ టు tan ఇన్వర్స్ ఇట్ ద ఇమాజినరీ బై రియల్ వాల్యూ, యూ గెట్ ద 36.86. ఓకేనా? ఇప్పుడు ఇది కరెక్టా కాదని చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కేసుని రివర్స్ చేస్తున్నా. కేసుని రివర్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు సెకండ్ పాయింట్లో ఏమడిగాడు? 4 + J3ని పోలార్లో కన్వర్ట్ చేయమన్నా. ఎంత వచ్చింది? 5 at an angle of 36.86 వచ్చింది. ఇప్పుడు అదే 5 at an angle of 36.86ని నేను రెక్టాంగిల్లో కన్వర్ట్ చేయమన్నా. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూగా కన్వర్ట్ చేయమన్నా. సో ఏమవ్వాలి? 5 ఈజ్ నథింగ్ బట్ ఏ కదా, థీటా ఈజ్ 36.86. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఏం చేయాలి? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాస్ థీటా, వై ఈజ్ నథింగ్ బట్ ఏ సైన్ థీటా. సో ఏ ఈజ్ 5 ఇంటూ కాస్ 36.86 చేస్తే 4 వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా చేస్తే 3 వచ్చింది. ఇక్కడ చూడండి, మీరు చూడండి 5 at an angle of 36.86ని రెక్టాంగిల్లో కన్వర్ట్ చేసినప్పుడు 4 + J3 వచ్చినట్టుగా చూడండి, అదే రివర్స్ చేసా. 4 + J3ని పోలార్లో కన్వర్ట్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది? 5 at an angle of 36.86 వచ్చింది. సో ద ఆన్సర్ ఈజ్ రైట్. ఓకే, రైట్, వెరీ సింపుల్.
తర్వాత నేను ఒక కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, జస్ట్ ప్రాక్టీస్ ఇట్, డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. ఓకేనా? రైట్. సో విత్ దిస్ ఐ కెన్ కంక్లూడ్ మై క్లాస్, బికాస్ ఆఫ్ సమ్ ఎగ్జామినేషన్. Later we'll discuss about that. Right.